నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్. అమలాపురం సీఐ బాజీలాల్ను వీఆర్కు పంపడం దారుణమంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలజన మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన. ఢిల్లీ తర్వాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఉంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారతదేశానికి హైదరాబాద్ నగరం ఒక అతిపెద్ద ఆస్తిగా మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ అవసరాలన్నీ తీర్చుతున్నారని తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇంటిగ్వెల్ ప్రాజెక్టుకు కేటీఆర్ మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి భూమి పూజ చేశారు. ఐటీ ఇండస్ట్రీస్తో పాటు ఇక్కడనే భవిష్యత్తులో స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కూడా చాలా మంది హైదరాబాద్ సరౌండింగ్ రావడం. కానీ మంచినీరు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నటువంటి విజన్, వారికి ఉన్నటువంటి ముందు చూపుతోని రాబో 50 సంవత్సరాల వరకు ఈ RRR వచ్చిన తర్వాత కూడా అక్కడి వరకు కూడా నీటి ఎద్దడి లేకుండా, నీటి సమస్య లేకుండా మరి డ్రింకింగ్ వాటర్కు ఈరోజు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ ఈ సుంకిశాల ప్రాజెక్టు ద్వారా రావడం. రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం అంతా కూడా, అదే కాకుండా RRR రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ సిటీ కింద ట్రీట్ చేస్తూ అక్కడ వచ్చిన డెవలప్మెంట్ 100 సంవత్సరాల తర్వాత వచ్చే డెవలప్మెంట్ ఊహించుకొని అక్కడ కావాల్సిన డ్రింకింగ్ వాటర్కి ఇప్పుడే ప్రణాళికలు ఏర్పాటు చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశంతో గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు ఈ రిజర్వాయర్ ఏదైతే మొదలు పెడుతున్నామో భవిష్యత్తులో 100 సంవత్సరాలైనా కూడా రీజనల్ రింగ్ రోడ్ వరకు వచ్చిన డెవలప్మెంట్, అవి హౌసింగ్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ కావచ్చు, అంటే పరిశ్రమలు కావచ్చు, నివాస స్థలాలు కావచ్చు, ఎవరికైనా డ్రింకింగ్ వాటర్ లేకుండా 100 సంవత్సరాల వరకు కూడా ఏదో ప్రణాళిక వేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుంది. ఒక 6,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఈరోజు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. మంచినీటి విషయమే తీసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా ప్రజలకి అందజేయాలనుకున్న విజ్ఞప్తి. ప్రస్తుత హైదరాబాద్ నీటి అవసరాలు 2022 సంవత్సరంలో 37 టీఎంసీలు. అదే మనం 2072 వరకు, అంటే రాబోయే 50 ఏళ్ల వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరొక 40, దాదాపు మరొక 33-34 టీఎంసీల అవసరం మనకుంటుంది. 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీళ్లు భవిష్యత్తులో హైదరాబాద్ విస్తృతి, హైదరాబాద్ విస్తరణ దృష్టిలో పెట్టుకుంటే 2072 సంవత్సరం నాటికి మనకు ఒక 71 టీఎంసీల దాకా అవసరం పడుతుంది అనేది మా అంచనా. 2035 నాటికి 47.76 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065 నాటికి 67.71 టీఎంసీలు, 2072 నాటికి అంటే సరిగ్గా 50 ఏళ్ల తర్వాత 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీటి అవసరం ఉంటుంది హైదరాబాద్కి తాగునీటి అవసరాల కోసం అనేది మా యొక్క అంచనా. సరే, 50 ఏళ్ల తర్వాత ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, మేము ఉంటామా, మీరుంటారా అంటే చెప్పలేం. కానీ నగరం ఉంటుంది, పిల్లలు ఉంటారు, మన పిల్లలందరూ ఉంటారు, లేదా వాళ్ళ పిల్లలు ఉంటారు. నగరం యొక్క భవిష్యత్తు ఉంటుంది, ఉజ్వలమైన భవిష్యత్తున్న నగరం. సుమారు 100 మంది వృద్ధులకు అన్ని హంగులతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్సీ విజయ్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రభుత్వం ద్వారా మంజూరైనటువంటి వృద్ధాశ్రమం రాంపూర్ గ్రామంలో పనులు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ఇదివరకే 50 లక్షల రూపాయలు వృద్ధాశ్రమంకి మంజూరైనాయి. అదేవిధంగా నేను నా ఫండ్స్ నుంచి ఒక 12 లక్షలు డైనింగ్ హాల్, కిచెన్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్ననే 35 లక్షల రూపాయలు మళ్ళీ అడిషనల్ హాల్ కొరకు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ అనువుగా ఈ వృద్ధాశ్రమంకి రావడానికి పోవటానికి 10 లక్షల రూపాయలతోని సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. దాదాపు ₹1 కోటి పైన ఈ వృద్ధాశ్రమంకు ఈరోజు ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టి
ఈ వృద్ధాశ్రమం ముఖ్యంగా వృద్ధులకు ఎవరైతే పిల్లలు లేరో, కొడుకు కానీ బిడ్డ కానీ లేనటువంటి సందర్భంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్లకు కొంతమందికి ఇప్పుడైతే ఒక 20-30 మందికి ఆశ్రయం కల్పించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక హాలు 35 లక్షల హాలు పూర్తవుతే ఇంకొక 50 మందికి అంటే దాదాపు ఒక 100 మందికి మరి వృద్ధులకు ఆశ్రయం కల్పించడానికి ఈ వృద్ధాశ్రమం ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో డే కేర్ సెంటర్ అట్లాగే ఫిజియోథెరపీ సెంటర్ కూడా మరి మంజూరు ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళని కోరాను. తప్పకుండా ఇది స్టార్ట్ అయినాక మరి డే కేర్ సెంటరు అదేవిధంగా ఫిజియోథెరపీ సెంటర్ కూడా మనకి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇంత మంచి ప్లేసు ఈ మాలగుట్ట మీద 2 ఎకరాల ల్యాండ్ను ప్రభుత్వానికి ఇవ్వడం, ప్రభుత్వ ల్యాండే ఇది. మరి ఉమెన్ డెవలప్మెంట్ వాళ్ళకు ఉమెన్ డెవలప్మెంట్ అండ్ సీనియర్ సిటిజన్స్కు ఏదైతే వృద్ధ శాఖ ఉందో ఆ శాఖకు అప్పగించడం జరిగింది. కాబట్టి ఇది రెడ్ క్రాస్ సంస్థ ప్రభుత్వం కలెక్టర్ చైర్మన్గా ఉన్నటువంటి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఈ వృద్ధాశ్రమము మరి నిర్వహణ జరగడం జరుగుతుంది. కాబట్టి నాకు ఒకటే కోరిక ఉండే, ఇక్కడ వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు సరైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి దీంట్లో మన గౌరవ శాసనసభ్యులు బాదిరెడ్డి గోవర్ధన్ గారి యొక్క సహకారం తీసుకొని ఈ కార్యక్రమాలను కూడా రాంపూర్ గ్రామంలో చేస్తూ ఉన్నాం. తొందరలోనే మరి ఇంకొక కోరిక కూడా ఉంది. మరి ఇటు వృద్ధాశ్రమం ఉంది, గురుకుల పాఠశాల దాదాపు 500 మంది పిల్లలు బాయ్స్ గురుకుల పాఠశాల కూడా నడుస్తూ ఉంది. అట్లాగే దాదాపు హై స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ చూస్తే అక్కడ కూడా 500 మంది పైన. యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదన్ పోచంపల్లికి 2021లో ప్రపంచ ఉత్తమ పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చిన సందర్భంగా భారత్ తపాలా శాఖ భూదన్ పోచంపల్లి ఇక్కత్ పుట్టపక తేలియా రుమాల్ వస్త్రాలపై ప్రత్యేక పోస్టర్ కవర్ను విడుదల చేసింది. హైదరాబాద్ తపాలా శాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ పి విద్యాసాగర్ రెడ్డి, జౌలి శాఖ డైరెక్టర్ అరుణ్ కుమార్, టై అండ్ డై పట్టు చీరల ఉత్పత్తి సంఘం సభ్యులు పోస్టల్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్తింపు లభించడంలో తన వంతు కృషి చేయడం ఒకటైతే, రెండవది ఇక్కడ కార్మికులు తయారు చేస్తున్నటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో హ్యాండ్లూమ్స్ అంటే కాటన్వి, సిల్క్వి, శారీస్, ఇతర డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని వేరువేరు ప్రదేశాలకు పంపడం కోసము పార్సల్ సర్వీసెస్ను ముందుకు తీసుకొని వచ్చింది. ఈ పార్సల్ సర్వీసెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి దీంట్లో గతంలో ఉన్న లోపాలను తొలగించి 28 కొత్త అడిషన్స్ని ఇచ్చి దాంతోపాటుగా ఇప్పుడు కొత్త సర్వీస్ను ప్రవేశపెట్టింది. ఈ పార్సల్ సర్వీసెస్ ద్వారా మన ఇక్కత్తు శారీస్ని తయారు చేసేవాళ్ళు పోచంపల్లి నుంచి, పుట్టపాక నుంచి మన దేశ విదేశాలకు కూడా పంపించుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కలిగించింది. ఇందులో అందరూ వినియోగించుకోవాలని మేము తెలియపరిచాము. ఇందులో ఎక్కువగా మంచి క్వాలిటీ సర్వీసు, అట్ ది సేమ్ టైం రేట్లో కూడా చాలా డిస్కౌంట్ స్ట్రక్చర్ ఇచ్చాము. దాని తర్వాత వీళ్లకు బుక్ చేసుకున్నప్పుడు క్యాష్ లేకపోతే కూడా క్రెడిట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడానికి కూడా నిర్ణయం చేసింది. సో ఇవన్నింటిని కూడా వాడుకోవాలని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ సర్వీసెస్లో ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా, అంటే ఇప్పటి వరకు డిపార్ట్మెంట్కు ఉండే ఇన్సూరెన్సే కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా తీసుకొని దీనికి భద్రతను కల్పించడం కోసము మేము కూడా కొత్తగా నాగార్జున సాగర్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో లక్షలాది మంది బొక్కల్లో ముళ్ళుగా చచ్చిపోయి ఈ ప్రాంతంలో దేవరకొండ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇంకా నల్లగొండ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఫ్లోరోసిస్ అనే మహమ్మారి నీళ్ల ద్వారా వ్యాపించి ఈ ప్రాంతంలోని పిల్లలను జీవోత్సవాలుగా మార్చింది వాస్తవం కాదా? పక్కనే కృష్ణానది ఉండి ఆ కృష్ణానది నుండి నీళ్లు తీసుకొచ్చి ఇయ్యలేని అసమర్థత గతంలో పరిపాలించిన వారిది కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కళ్ళెదురుగా నీళ్లు కనబడతాయి, కానీ తాగుదామంటే కడువడి నీళ్లు దొరకవు. పోనీ వ్యవసాయం కన్నా అద్భుతాలు చేసినారా ఏమన్నా అంటే అది కూడా లేదు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మీకు కష్టం తెలిసిన వాడు కాబట్టే, మీలో ఒకడు కాబట్టే, మీ ఆర్తిని అర్థం చేసుకున్నవాడు కాబట్టే ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించి జాతీయ స్థాయిలో
జాతి దృష్టిని ఆకర్షించాలని యాత్ర చేసినా ఆ తర్వాత 46,000 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశ స్వతంత్రానంతరం ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ 75 ఏళ్లలో మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తాండా కావచ్చు, గూడెం కావచ్చు, చిన్న పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇస్తా అని చెప్పి ఆ మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 6-7 దశాబ్దాలుగా మీరు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పెరిగినారు తప్ప మిమ్మల్ని పెంచే ప్రయత్నం చేయలేదు, నియోజకవర్గాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదు. చేయకపోగా సూటిపోటి మాటలు ఇష్టానురీతిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం ముందుకు పోతుంటే మనని కూడా ఆనాడు అడ్డుకునే ప్రయత్నం చేసినారు. అవన్నీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అద్భుతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎమ్మెల్యేలుగా 7, 8, 9 సార్లు గెలిపించిన వాళ్ళు ఇక్కడ పనిచేసినప్పుడు ఆనాడు ఎట్లుండే సంక్షేమం ఈ రోజు ఎట్లా ఉన్నది? ఆనాడు ఒక ముసలి అవ్వ దగ్గరికి లేదా ఒక ముసలి తాత దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉండే మన్మడో మన్మరాలో పోయి నాయనమ్మా నాకు 10 రూపాయలు ఇయ్యే బిస్కెట్ కొనుక్కుంటా అంటే నాకే మందులకు సరిపోతలేవు నీకెక్కడికి వెళ్ళి ఇవ్వాలరా అని చెప్పి ఒకటేసి పంపించేది. ఇవాళ ఆ పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదే ముసలి అవ్వ, అదే తాత వాళ్ళ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ అత్త దగ్గరికి, ఆ ముసలి అత్త దగ్గరికి కోడలు వచ్చి అడుగుతున్నది, అత్తమ్మా ఛాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా, అత్తమ్మా టిఫిన్కి ఏం తింటావు అని చెప్పి చాలా మర్యాదగా చూసుకుంటున్నది. నేను చెప్తలేను, నాకు రాంగ భగత్ చెప్పిండు, ఒక అత్త చెప్పిందని చెప్పిండు. కోడలు తిట్టుకోవద్దు, కోడలు తిట్టుకోవద్దు, ఎందుకంటే కోడలు మీరు కూడా ఎప్పటికైనా అత్తలు అవుతారు కాబట్టి కోడలు తిట్టుకోవద్దు, మీరు మంచిగా చూసుకోండి అత్తల్ని. అట్లాంటి పెద్ద మనుషుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్. 200 ఉన్న పెన్షను ఇవాళ 2,000 రూపాయలు అయింది, 10 రెట్లు పెరిగింది. ఎట్లా పెరిగింది? మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే, పేదాల కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే పెన్షన్ పెరిగింది, మీకు ఆసరాగా అండగా నిలబడ్డది. ఈ రాష్ట్రంలో 4 లక్షల మంది బీటీ కార్మికురాళ్ళైనా అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఎప్పుడన్నా మీ గురించి ఆలోచన చేసినారా? చేయలేదు. మీరు అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, ఎర్ర జెండా వాళ్ళు వచ్చి ధర్నాలు చేయలేదు. ఎవరు అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నాయకుడు కాబట్టి, పేదవారి కష్టం తెలిసిన వారు కాబట్టే 4 లక్షల మంది బీడీ కార్మికులైన అక్క చెల్లెళ్లకు కూడా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మొత్తం భారతదేశంలో ఉన్న మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఒంటరి మహిళలు, భర్తల చేత నిరాదరణకు గురైన వాళ్ళు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, కుటుంబాలు అనాథలుగా వదిలేసిన వాళ్ళు 1,00,000 పైచిలకు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమే అన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతోన సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, కేవలం తెల్ల కార్డు ఉంటే చాలు, మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ మేనమామలాగా కేసీఆర్ గారు మాత్రం 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇప్పటికే 11 లక్షల మందికి సాయం చేసిన ముఖ్యమంత్రి, మీకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే భారతదేశంలో. అది మాత్రమే కాదు, ఆ ఆడబిడ్డ పెళ్ళైన తర్వాత కడుపులో ఒక బిడ్డ పడితే గతంలో సినిమా వాళ్ళు పాటలు రాసుకున్నారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని. కానీ ఈరోజు ఏమంటున్నారు మా ఆడబిడ్డలు, నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ కాన్పైతేనే మా మామ, మా మేనమామ కేసీఆర్ మగబిడ్డ పుడితే 12,000 ఇస్తాడు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు ఇచ్చిన ఆదుకుంటున్నాడని చెప్పి 30% నుంచి 56% ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం మీద విశ్వాసం పెరిగి కాన్పులు పెరిగినాయంటే ఇది కాదా సమర్థత అని నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఆ పుట్టిన బిడ్డ అంగన్వాడికి పోతే బాలామృతం, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా ఆ బిడ్డకి, తల్లికి పౌష్టికాహారం. ఇంకా కొద్దిగా పెద్ద పెరిగి ప్రభుత్వ పాఠశాలకు పోతే, గవర్నమెంట్ స్కూల్కి పోతే బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి మన్మరాలు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటారో ఆ సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వమే కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో పిల్ల మీద, ఒక్కో పిల్లాడి మీద
బ్రహ్మాండంగా 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు అన్ని ప్రభుత్వమే భరించి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా వారిని తయారు చేస్తున్నది వాస్తవం కాదా? ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఏపీఆర్జేసీ అనేది ఇక్కడ జూనియర్ కాలేజు మీ నాగార్జున సాగర్లో బాగా ఫేమస్ ఉండే. చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, పెద్దోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఏపీఆర్జేసీ, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని. ఇవాళ అట్లాంటి విద్యా సంస్థలు 1, 2 కాదు. ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో సమీకృత మండల కార్యాలయాల సముదాయాల భవనానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నర్సారెడ్డి కంటే ముందు విజయ రామారావు ఉన్నాడు. ఏ రామారావు మారినా, నర్సారెడ్డి మారినా, గీతారెడ్డి మారినా మా అక్క చెల్లెల కష్టాలు మాత్రం తీరలే. ఇలా మా అక్క చెల్లెల కష్టాలు తీరినాయంటే కేసీఆర్ గారు వచ్చినాకనే మంచినీళ్ళ బాధ తీర్చిన విషయం నిజం కాదా నేను అడుగుతున్నా. ఎండాకాలం వస్తే లీడర్ వస్తే బిందెలే ఒక్కలన్న మంచినీళ్ళ బాధ తీర్చిండ్రా? మన కేసీఆర్ వచ్చిండు, పట్టుబట్టిండు. ఇలా గజ్వేలే కాదు మొత్తం తెలంగాణలోని ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు ఇలా కేసీఆర్. దేశం లెక్కలు లేదు, భారతదేశంలో ఇంత బాగా ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు మన కేసీఆర్. మంచి నీళ్ళ బాధ తీర్చిండు, కరెంటు బాధ తీర్చిండు, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే సాయం చేసి పైసా ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి లోపల బిడ్డ కన్నం పెట్టి బయట తల్లికి వచ్చినాం. కిడ్నీ పేషెంట్లు హైదరాబాద్ పోవాల్సి వస్తుండే. ఇలా గజ్వేల్లో డయాలసిస్ సెంటర్ పెట్టి పైసా ఖర్చు లేకుండా కిడ్నీ పేషెంట్లకు ఉచితంగా సేవలు అందిస్తున్నామంటే అది కేసీఆర్ గారి దయ వల్ల, వారి ఆశీర్వాదం వల్ల జరుగుతూ ఉంది. ఇలా గజ్వేల్ ఆసుపత్రి పేదలకు ఇబ్బంది కావద్దు అని దయచేసి మీరు ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రజలు వాడుకునేటట్టు చేయండి. పటాబి మీడియా సమావేశంలో జగన్ మోసం, రెడ్డి పక్క గృహాలు, విద్యుత్ సరఫరా మోసంపై దండోరా మోగించారు. ఈ సందర్భంగా పలు విషయాలు ఆయన మాట్లాడారు. ఇక ఇవాళ అంశంలోకి వచ్చినట్లయితే, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆయన పేరే మార్చేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి కాస్త జగన్ మోహన్ రెడ్డి కింద మారిపోయాడు. ఎందుకంటే ప్రజలందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. 3 సంవత్సరాలు పూర్తయింది. ఏ రకంగా మరి ఆ రోజున ఎన్నికల సందర్భంలో ఎన్ని మాయమాటలు చెప్పాడో, ఎన్ని రకాలుగా తమని మోసం చేశాడో అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాస్త జగన్ మోహన్ రెడ్డి కింద మారిపోయాడు. మరి ఈ జగన్ మోహన్ రెడ్డి నిన్న మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక సభలో మాట్లాడుతూ అనేక అంశాలని ప్రస్తావించాడు. మళ్ళీ ఏదో ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ మధ్య ఏ సభకు వెళ్ళినా కూడా అదే క్యాసెట్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, కాగితాలు చూసి చదివితే కానీ ఉపన్యాసం కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కాగితాలు చూసి తడువుకుని మరి పదాలు అసలు రావట్లేదు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో వ్యక్తం అవుతున్నటువంటి తీవ్రమైనటువంటి అసహనం, రోజురోజుకి కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి తిరుగుబాటు, ఇవన్నీ చూసిన తర్వాత తీవ్రమైనటువంటి అసహనానికి లోనవుతూ నోట్లోంచి పదాలు కూడా రాక కాగితాలు చూసి తడువుకుని మాట్లాడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వచ్చాడు. గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కార్యక్రమాన్ని పెడితే చూస్తున్నాం కదా, తరిమి కొడతా ఉన్నారు వాళ్ళ ప్రజలు. సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయినటువంటి ప్రజలు ఈ రోజున తమ వద్దకు వస్తున్నటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని ఏ రకంగా నిలదీస్తూ ఉన్నారో, సమాధానాలు చెప్పలేక ఏ రకంగా ఈ నాయకులందరూ పలాయనం చిత్తగిస్తూ ఉన్నారో మనం ప్రత్యక్షంగా కళ్ళెదురుగుండా చూస్తున్నాం. కాబట్టి సహజంగానే అసహనం పెరిగిపోతుంది. నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి సభలో మాట్లాడుతూ ఒక అంశాన్ని చాలా గట్టిగా ప్రస్తావించాడు. ఏంటయ్యా అంశం అంటే, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలకి నేను లక్షల ఇళ్ళు, లక్షల గృహాలు నిర్మిస్తుంటే కడుపు మంటతో ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటూ ఉన్నాయి, ఎల్లో మీడియా ఏదో అడ్డుకుంటూ ఉంది. నేను చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి
వీళ్ళు అడ్డు తగులుతూ ఉన్నారని చెప్పి చాలా ఒక స్వాతిముత్యం కమల్ హాసన్ లాగా ఎప్పుడు పెడతాడు కదా, ఒక అమాయకపు ముఖం పెట్టి స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా చాలా గొప్పగా ప్రజల దగ్గర సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం చేశాడు. సరే, ఈ రోజున రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియజేయడం కోసం ఈయన గారు ఏడుపు ఏదైతే ఏడ్చాడో దానికి సంబంధించినటువంటి కొన్ని నిజాలు రాష్ట్ర ప్రజలకి తెలియజేసి ఒక రకంగా ఒక దండోరాన్ని కూడా ఈ రోజున నిర్వహించడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి సార్ నిన్న చెప్తూ ఉన్నారు మీ బహిరంగ సభలో, మీరు కడుతున్నటువంటి గృహాలకి పక్కా గృహాలకి మేము అడ్డు తగులుతున్నావా? మీరు కట్టేటటువంటి ఏది శ్మశానాల్లో, కొండల్లో, గుట్టల్లో, కాలవల్లో, చెరువుల్లో, ఎందుకు పనికిరానటువంటి పనికి మాలినటువంటి స్థలాల్లో కట్టేటటువంటి మీ ఇళ్ళు మేము అడ్డు తగులుతున్నాం. వాటికి మీ జేబులు నింపుకోవటం కోసం పక్కా గృహాలకి స్థలాల సేకరణ పేరుతో ఎందుకు పనికిరానటువంటి స్థలాల్ని కోట్ల రూపాయలకి సేకరించి ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగారో గతంలో చూసాం, ఎంతమంది లబ్ధి పొందారో కూడా చూసాం. ఇవాళ అటువంటి పనికిమాలినటువంటి స్థలాల్లో ఇళ్ళు కడుతుంటే మేము అడ్డుకుంటూ ఉన్నాం. సరే, దానికి సంబంధించి మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ మీటింగ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ విత్ డిస్కామ్స్, అంటే విద్యుత్ సరఫరా చేసేటటువంటి డిస్కామ్స్కి సంబంధించినటువంటి రివ్యూ ఆన్ 4/5/2022 మే 4, 2022 ఒక సమీక్ష జరిగిందండి. ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కాములకు సంబంధించినటువంటి సమీక్ష. ఆ సమీక్షలో పేజీ నంబర్ 4లో జగనన్న హౌసింగ్ కాలనీస్కి సంబంధించినటువంటి రివ్యూ కూడా జరిగింది. ఆ రివ్యూలో ఉన్నటువంటి అంశాలు ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నా. దానిలో ఏమని చెప్పారంటే, డిస్కామ్లు వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో 3 డిస్కామ్లు ఉన్నాయి. ఒకటి ఎస్పీడీసీఎల్, ఒకటి సిపిడిసిఎల్, ఒకటి ఈపీడీసీఎల్, అంటే సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈస్టర్న్ పవర్. ఈ 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పరిధిలో దాదాపు 14,80,713 గృహాల నిర్మాణానికి సంబంధించి, నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి పనులు ఏదైతే జరుగుతున్నాయో, పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందో ఏదైతే ఉందో, జరుగుతున్నాయంటే ఏం జరగట్లేదు అక్కడ, కాబట్టి చేపట్టాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా ప్రభాస్తో కలిసి సినిమా చేయాలంటుంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్. నెల్లూరులో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన పాయల్ చీరలు ప్రదర్శిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. I'm working on Moodu movies vastundi in Telugu, then Tamil, Kannada, everywhere. Telugu is really close to my heart because I have started my career back then in 2018 with RX100. So nenu chala ishtam Telugu industry because it has given me everything possible in my life. So I respect that, and I would love to work with Prabhas. Prabhas is like one of my favorites, and I have said 100 and gazillion times that I really like him and I really want to work with him. అమలాపురం సిఐ బాజీలాల్ను వీఆర్ఓకు పంపడం దారుణమంటూ అమలాపురంలోని శెట్టి బలిజ భవనం వద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆయన చెప్పినా కూడా మరి బాజీలాల్ గారిని మంత్రి దుర్భాషలాడి ఆయన్ని కాలర్ పట్టుకున్నంత పనిచేసి వారి మీద మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి హోంమంత్రి గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గర వెళ్ళడం చాలా దుర్మార్గమైన చర్య. పోలీసు అధికారిగా ఒక గెజిటెడ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి బాజీలాల్ గారిని మరి పై అధికారులు కూడా ఏ విధమైన విచారణ కూడా పోలీస్ మాన్యువల్ ప్రకారం చేయకుండా వారిని వెంటనే విధులను తప్పుకోమని ఆదేశాలు ఇవ్వడం, మరి ఇది బ్రిటిష్ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యం. బాజీలాల్ గారిని వెంటనే రీఇన్స్టేట్ చేసి తీరాలి. బాజీలాల్ గారు ఏ ప్రదేశంలోంచి అయితే వెళ్లారో ఆ ప్రదేశంలో 24 గంటల్లో వెంటనే ఇక్కడికి పోస్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని మేము శాంతియుతంగా చేపట్టామని మీకు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాగార్జున సాగర్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్. అమలాపురం సిఐ బాజీలాల్ను వీఆర్కు పంపడం దారుణమంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలజన మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.